విఘ్నాలు తొలగించే వినాయకుడు పుట్టినరోజు అంటేనే ప్రతి వాడ కూడా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అలాంటిదే జగ్గయ్యపేటలో కూడా గణనాథుని వేడుకలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కూడా జగ్గయ్యపేటలో పెద్ద ఎత్తున కూడా వినాయకుడి విగ్రహాలతో కూడా ఉత్సవాలైతే ఏర్పాటు చేశారు. ఈ వినాయకుడు పుట్టినరోజు నుంచి కూడా 9 రోజులు కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చిన్న నుంచి పెద్ద యువత కూడా సిద్ధమయ్యారు. దాంతో పాటుగానే జగ్గయ్యపేటలోని పాత గడ్డపై ఏర్పాటు చేసినటువంటి గణనాథుడు అయితే మాత్రం భక్తులైతే పెద్ద ఎత్తున ఆకర్షణకు గురి చేస్తున్నాడు. దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత అయితే మనం గుర్తించినట్లయితే మాత్రం అందరూ కూడా యాస్ట్రాప్ పాలిస్ వాడుతూ కూడా వినాయకుడిని చవితిని ప్రారంభిస్తున్నారు. దానికి వెరైటీగా అంటే ప్రకృతిని పాడు చేయకుండా అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈ ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా కొత్త విధానాన్ని గుర్తించారు. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ఉన్నటువంటి వినాయకుడిని కూడా ఒక కాగితాలు అదేవిధంగా మైదా అదేవిధంగా గ్రీనరీతో కూడా వినాయకుడిని తయారు చేశారు. ఈ వినాయకుడిని చూసేందుకు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అయితే వీక్షిస్తున్నారు. ఈ వినాయకులు ఉన్నటువంటి ప్రత్యేకమైన రూపాన్ని మనం ఒకసారి వీక్షించినట్లయితే మాత్రం ఆ వినాయకుడు సుమారుగా 10 అడుగుల పైన ఉన్నారు. ఈ వినాయకుడిని కూడా పూర్తిగా ఇటు కాగితాలతో అదేవిధంగా ఆ మైదాతోనే తయారు చేసి ఆ పైన ఉన్నటువంటి ఆ గ్రీనరీ మొక్కలతో కూడా వినాయకుడిని చక్కగా తీర్చిదిద్దారు. ఈ వినాయకుడిని కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ సమీపంలో కాకుండా చాలా దూర ప్రాంతంలో కూడా ₹1,00,000 పైగా కూడా వెచ్చించి అయితే మాత్రం ఈ వినాయకుడిని అయితే మాత్రం తయారు చేపించారు. ఈ వినాయకుడి అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఏందనే దాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగ్గయ్యపేట ఈ వినాయకుడికి సంబంధించినటువంటి యూత్ కమిటీ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా అతను మాట్లాడుతూ మన వాళ్ళకి కమిటీ నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళకి ఒకసారి చెప్పండి, ఈ వినాయకుడిని ఇలాంటి ఈ గ్రీనరీగా తయారు చేయడానికి మీకు ఆలోచన ఎలా వచ్చింది? దీన్ని ఎందుకని ఇట్లా ముందడుగేసి ముందుకెళ్ళారు? ఈసారి కొత్తగా ఏదన్నా చూద్దాం అని చెప్పి కొత్తగా ప్లాన్ చేసాం. అయితే ఇది ఇన్స్టాగ్రామ్ లో చూసాను నేను ఈ బొమ్మ నేను ఇన్స్టాగ్రామ్ లో చూసి వాళ్ళకి ఫోన్ చేసి నేను ఆర్డర్ ఇచ్చిన 35 రోజులకి నాకు డెలివరీ ఇచ్చారు. 500 కిలోమీటర్లు పొద్దుటూరు దగ్గర నుంచి తీసుకొచ్చాం. పొద్దుటూరు కడప జిల్లా. అంటే ఈ వినాయకుడిని మీరు ఇన్‌స్టాగ్రామ్ లోనే చూసి ఇట్లా చేశారు కదా! దీనికి ఆ ఇన్‌స్టాగ్రామ్ నుంచి వాళ్ళ దగ్గరికి ఎలా ఎళ్లారు? ఎంత ఖర్చయింది? అంటే ఇలాంటి ఆలోచన మీ అందరి యువతలో ఎందుకని కలిగింది? ఇది ఎకో ఫ్రెండ్లీ. సో ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా నిమజ్జనం చేసిన 15 నిమిషాలకి ఇది కరిగిపోతుంది. మళ్ళీ ఇది చేపలకి ఆహారంగా అవుతుంది. సో ఇప్పుడు ఎవరైనా మనం పెడితే బాగుంటది అని చెప్తారు కదా, అందుకని దానికోసం మనం ఇది చేసాం. మళ్ళీ ఇది మొత్తం దేనికి ఇబ్బంది కలగకుండా, వాటర్కి కానీ దేనికి కానీ ఇబ్బంది కలగకుండా ఎమ్మటే 15 నిమిషాల్లో కరిగిపోయింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అట్లా కలగదు కదా, అందుకని అంత దూరం నుంచి కష్టపడి తీసుకొచ్చాం ఇది. అంటే మీరు వినాయక చవితిని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నారు. అంటే ఎప్పుడు గూడా మీరు అష్టపాలిక కానివ్వచ్చు, ఆ మట్టి వినాయకులు గూడా పూజిస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం ఇట్లాగా ప్రకృతికి ఆహ్, రక్షించేందుకు గూడా ఇలాంటి వినూత్న ఆలోచన చేశారు కదా! దీనివల్ల మీకు ఇక్కడ ఉన్న జనంలో పబ్లిక్‌లోంచి ఎలాంటి స్పందనొస్తుంది? మంచి మంచి రెస్పాన్స్ వస్తది. ఎందుకంటే ఇది ఒక ఫారెస్ట్ థీమ్ లాగా మనం ఏర్పాటు చేసాం కదా, అందరికీ తెలిసిద్ది. ఇప్పుడు మనం ఒక ఏవి పెట్టుకుంటే ఇది ఎవరికైనా ఇంకా తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్‌కి కూడా ఇది మంచిగా ఇలానే చేయాలనిపించిద్ది. రైట్. మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ వినాయకుడిని గూడా ప్రకృతి సంప్రదాయబద్ధంగానే నిర్వహించాము. అదేవిధంగా ఎక్కడా గూడా ఎలాంటి యాస్ట్రాప్లానిస్ వాడకుండా ప్రకృతి సిద్ధమైన అటువంటి విధానంతోనే తయారు చేపించాము. దీన్ని తయారు చేపించడం పొద్దుటూరు సమీపంలో కూడా తయారు చేసి దీనికి కేవలం ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసే మాత్రమే దీనికి ఎంపిక చేశారు. అదేవిధంగా కూడా దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడంగా కూడా చాలా చూడచక్కగా ఉండటంతో పాటుగా ప్రకృతికి చాలా ఉపయోగపడే రకంగా ఉందని చెప్పేసి కమిటీ నిర్వాహకులు చెప్తున్నారు. మరొకరున్నారు. సార్ చెప్పండి, అలాగే మీరు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ వినాయకుడిని ఇట్లా తయారు చేసి ఇక్కడ చూడటం పెట్టడం వల్ల? చాలా బాగుంది. మనం రైట్. చూసినట్లయితే మాత్రం ఇతను మరొకరున్నారు. బ్రదర్, మీరు వాళ్ళకి ఈ వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయటంతో పాటు చుట్టుపక్కల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? చాలా బాగుందండి. ఎక్కడెక్కడి నుంచి జనాలు వస్తున్నారు. ఈ బొమ్మ కాగితంతో, మైదాతో చేస్తాం. ఈ లేటెస్ట్‌గా ఉండటం ద్వారా ప్రకృతిని కాలుష్యం చేయకుండా మట్టి వినాయకులు పెయింటింగ్ పెయింటింగ్ వార్నిష్ వల్ల అట్లాంటి వాటి వల్ల చేపలు చనిపోతాయి. ఇట్లాంటి మట్టి బొమ్మలు గాని, కాగితంతో చేసిన బొమ్మలు గాని అందరూ పెడితే ఇంకా చాలా బాగుంటుంది. ప్రకృతి కూడా అభివృద్ధి చెందిద్ది. సమాజం కూడా మా బొమ్మ ద్వారా అందరూ తెలియజేస్తున్నాం.
మనం చూసుకోవచ్చు. ఈ కమిటీ నిర్వాహకులు ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే మాత్రం అందరూ గూడా ఇలాగా ప్రకృతిని సంప్రదాయబద్ధంగానే చూడాలి. ప్రతి ఒక్కరు కూడా యాస్ట్రోపాలిస్‌ని నిర్మూలన చేసి మట్టి గణపతులు అదేవిధంగా ప్రకృతి సిద్ధమైనటువంటి గణపతులనే వాడాలని చెప్పేసి కూడా ఒక మెసేజ్‌ని జనంలోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరు కూడా తోడ్పడాలి అనే విధానంతోనే ఈ గణపతిని ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మనం మరొకసారి చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి విధానం ఇక్కడ ఈ వినాయకుడిని ప్రత్యేకంగా చిన్న ఒక కింద ఆ మట్టి గణపతిని కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కూడా సుమారు ఈ విగ్రహంతో కూడా పూర్తిగా హ్మ్, మొత్తం కూడా ఆ స్మోక్‌తో అదే విధంగా కూడా ఆ మైదా పిండి, కాగితాలతోనే ఈ విగ్రహాన్ని తయారు చేశారు. దీన్ని తయారు చేసేందుకు కూడా సుమారు ₹1,00,000 అయితే వెచ్చించి తయారు చేపించారు. అదే విధంగా కూడా పొద్దుటూరు నుంచి ఇక్కడ తరలించేందుకు కూడా సుమారు ₹50,000 పైగా కూడా ఖర్చు పెట్టి ప్రత్యేకంగా ఈ గణపతిని ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి 10 మందికి ఆ మెసేజ్ రూపంలో ఇవ్వాలి అనే ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేశామని చెప్తున్నారు. దీంట్లో కూడా ఇక్కడ మనం చూసినట్లయితే మాత్రం ఈ పెద్ద ఎత్తున కూడా మండపాన్ని ఏర్పాటు చేసి అందరూ కూడా చక్కగా ఉండే విధంగా కూడా ఎక్కడా కూడా ఆ యాస్ట్రా ప్యాలెస్ అనేది లేకుండా అదే విధంగా కూడా ఆ ప్రకృతి సిద్ధమైనవి చేశారు. దీంట్లో కూడా ఇక్కడ 9 రోజుల పాటు ఈ గణపతి నవరాత్రులు ఏర్పాటు చేశారు. ఈ 9 రోజుల నవరాత్రుల్లో కూడా ఇక్కడ 9 రకాలైనటువంటి పూజా కార్యక్రమాలతో కూడా ఆ గణనాథుని పూజించని చెప్తారు. మొదటి రోజు ఆ సాయిబాబా ప్రవచనాలు, అదేవిధంగా రెండవ రోజు కుంకుమ పూజ, వారాహి అమ్మవారి పూజా కార్యక్రమం, అదేవిధంగా కూడా ఆ మూడవ రోజు వెంకటేశ్వర స్వామి వారి ఆ ఘనామృత కార్యక్రమం ఉంది. అదేవిధంగా 4వ రోజు లలిత సహస్రాలు, అదేవిధంగా 5వ రోజు విష్ణు సహస్రనామ స్తోత్రములు, అదేవిధంగా 6వ రోజు 21 హనుమాన్ చాలీసా పారాయణం, అదేవిధంగా 7వ రోజు గణపతి హోమం, అదేవిధంగా ఆ రోజు కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వచ్చే భక్తులందరికీ కూడా ముగ్గుల పోటీలు, అదేవిధంగా మణిదీప వర్ణ పూజ కార్యక్రమం, ఉట్టి కొట్టే కార్యక్రమం లాంటివి కూడా 9 రోజులు కూడా 9 రకాలటువంటి ఆ కార్యక్రమాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. భక్తులకి ఏదైతే వినాయకుని చూసేందుకు వచ్చినటువంటి భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళొక ప్రత్యేకంగా ఒక ఏమైతే పెట్టుకొని మెసేజ్ ఇచ్చే రూపం కూడా ప్రతి ఒక్కరికి కూడా దీన్ని తయారు చేసేందుకు ఎలాంటి వాడారో ప్రతి ఒక్కరు కూడా వివరిస్తున్నారు. దీంతోనే ఆ గ్రామాల్లో కూడా ఎక్కడైనా సరే వినాయకుడిని ఆ యూత్ లో ప్రత్యేకంగా ఒక యూత్ ఎవరైతే గణనాథులను ఏర్పాటు చేస్తారో వాళ్ళందరికీ కూడా వచ్చినటువంటి ఏర్పాటు చేసే మరో రానున్న రోజుల్లో కూడా యువత ఏర్పాటు చేసేందుకైతే ముందుకెళ్తారు. అలాంటి యూత్ కూడా వీళ్ళు ఒక మెసేజ్ ని ఇచ్చే రూపం చెప్తారు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ బొమ్మను అదేదే వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసేందుకు ఏదైతే మెటీరియల్ వాడారో అవన్నీ కూడా వీళ్ళకి వివరిస్తున్నారు. దీంతోనే ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ అనేది కూడా ప్రత్యేకంగా చేపట్టారు. దీంతో వినాయకుడికి రానున్న రోజుల్లో ఏర్పాటు చేసేటువంటి యువత కూడా ఒక మెసేజ్ ఇచ్చి ఆ గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి మట్టి వినాయకుడు లేదా ప్రకృతి సిద్ధమైనటువంటి వినాయకులను ఏర్పాటు చేయాలని చెప్పేసి యువత కూడా కోరుకున్నారు. దీంతో కూడా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని చూసి ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రకృతికి సంబంధించినటువంటి ఆ గణనాథుల్నే తయారు చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. దాంతో పాటు ప్రతి ఒక్క యువత కూడా కోరుకుందాం. మనతో పాటు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా చూసేందుకు కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఇక్కడ వినాయకుడు ఇక్కడ గ్రీనరీ తయారు చేశారు. దీన్ని ఎట్లా ఉంది మీరు చూస్తున్నారు? చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. చూడటానికి కూడా ప్రకృతి పరంగా ఉంది, అద్భుతంగా ఉంది. చూసుకోవచ్చు, మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి దేవుని చూస్తున్నారు. దీంతో కూడా ప్రకృతి పరంగా తయారు చేసినటువంటి వినాయకుడు చాలా చక్కగా బాగుంది అని చెప్తున్నారు. ఇలాంటిగానే ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకొని ఇలాగే వినాయకుల్ని కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి ఆ పర్యావరణ రక్షించేలాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. అదేవిధంగా కూడా యాస్ట్రా పాలిసీని కూడా నిర్మూలించాలని చెప్పేసి కూడా భక్తులతో పాటు యూత్ కూడా కోరుకున్నారు. దీన్ని కూడా ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి ప్రకృతి సిద్ధమైనటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో యశ్వంత్, జీ న్యూస్, జగ్గైపేట నుంచి.